ఇప్పుడు టుడే టాపిక్ మనకి జాతక పరిశీలనలో పార్ట్ 10 అనమాట. ఈరోజు మనం పరిశీలన చేసేటప్పుడు జాతక పరిశీలనలో హిందూ లగ్నం యొక్క స్పెషాలిటీ ఏంటి? హిందూ లగ్నాన్ని అసలు ఎందుకు పరిశీలన చేయొచ్చు? దీనికి కొన్ని రూల్స్ ఇచ్చాడు మనకి. ఉత్తర కాలామృతం కాళిదాసు చెప్పాడు. అలాగే బృహత్పరాశర హోరా శాస్త్రంలో కూడా చెప్పారు. గ్రహాలకి కొన్ని పాయింట్స్ ఇచ్చారనమాట. కొన్ని కళలు అంటాం మనం. అంటే ఒక్కో గ్రహానికి కొన్ని కొన్ని పాయింట్స్ క్యాలిక్యులేషను. ఇప్పుడు మనం ఉత్తర కాలామృతం క్యాలిక్యులేషన్‌లో చూసుకున్నాం అనుకో. మనకి రవి అనంగానే 30 పాయింట్లు. ఇంకా చంద్రుడికేమో 16 పాయింట్లు ఇచ్చాడు. ఇంకా కుజుడికొచ్చేసరికేమో 6 పాయింట్లు. బుధ గ్రహానికి 8 పాయింట్లు. గురుగ్రహానికి 10 పాయింట్లు. శుక్రుడికేమో 12 పాయింట్లు. అలాగే శనికి ఒక పాయింట్. ఇది వాళ్ళు గ్రహాలకిచ్చిన క్యాలిక్యులేషన్. దీన్ని మనం ఏం చేస్తారు ఈళ్ళు ఇప్పుడు ఒక జన్మ లగ్నానికి ఇందు లగ్నం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎందుకంటే మనకి వాళ్ళు ఒక రూల్ ఇచ్చి వదిలేసారు. జన్మ లగ్నానికి ఇందు లగ్నం కట్టారు. ఇక్కడి నుంచి మీకు అది ధనస్థానాన్ని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది. ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు జన్మ లగ్నం నుంచి 9వ భావాధిపతి ఎవరు? అతనికి ఎన్ని పాయింట్లున్నాయి? అలాగే చంద్రుడిని తీసుకుంటాం కాబట్టి చంద్ర లగ్నం నుంచి కూడా 9వ భావాధిపతి ఎవరు? అతనికి ఎన్ని పాయింట్లున్నాయి? ఈ 2 చూసుకున్నారనుకోండి. ఈ 2 చూసుకున్న తర్వాత ఈ రెండిటిని యాడ్ చేయాలి. ఇది చంద్ర లగ్నం నుంచి 9వ భావాధిపతి యొక్క పాయింట్లు, జన్మ లగ్నం నుంచి 9వ భావాధిపతి యొక్క పాయింట్. వాటిని యాడ్ చేసాం మనం. అవి 12 లోపు వచ్చినాయి అనుకోండి. 12 లోపు వస్తే మనం ఏం చేస్తామంటే చంద్రుడి నుంచి అన్ని భావాలు లెక్కేసుకుంటే ఎన్నో భావం అయితే పడుతుందో ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే మేష లగ్నం తీసుకుందాం అనుకో. ఒక మేష లగ్నాన్ని గాని లేక ఒక తులా లగ్నం తీసుకుంటే నవమాధిపతి బుధుడయ్యాడు. మనకు 16 పాయింట్లు. ఇది బుధుడికి ఎన్ని ఇచ్చాడు మనకి 8 పాయింట్లు ఇచ్చాడు. తులా లగ్నం. చంద్రుడు మేష రాశి అనుకోండి. అక్కడి నుంచి నవమాధిపతి గురువుకండి 10 పాయింట్లు. అంటే ఇప్పుడు ఒక తులా లగ్నానికి మేష రాశిలో జన్మించిన వాళ్ళకి ఇందు లగ్నం చూడాలి. మొత్తం 18 పాయింట్లయినాయి. అందులో మనం 12 రాశులను తీసేసామనుకో మిగిలేది 6 రాశులన్నమాట. ఇప్పుడు చంద్రుడు మేష రాశిలో కూర్చున్నాడు కాబట్టి చంద్రుడి నుంచి మనం లెక్కేసుకుంటే కన్య ఇందు లగ్నం అవుద్ది వాళ్ళకి. అంటే మీ జన్మ లగ్నం ఎవరో ఆ జన్మ లగ్నం నుంచి 9వ భావాధిపతి ఏ గ్రహం పడింది. లేదు ఇప్పుడు మేష రాశిలో పుట్టారు ఒక వ్యక్తి అనుకుందాం. మేష లగ్నంలోనే జన్మించడం. ఇప్పుడు రెండింటికి ఒకళ్ళే వస్తున్నారు. నవమాధిపతి గురువు అవుతున్నాడు. అంటే ఎంత 20. ఆ 20 నుంచి 12 తీసామంటే 8. అంటే ఇందు లగ్నం ఏమవుతుంది? వృశ్చిక రాశి అవుతుంది. లేదు వృషభ లగ్నంలో పుట్టాడు మేష రాశి అనుకుందాం. 9వ భావాధిపతి గురువు అవుతున్నాడు కాబట్టి చంద్రుడి నుంచి గురుడు 10 పాయింట్లు. అలాగే జన్మ లగ్నం నుంచి 9వ భావాధిపతి శని అవుతున్నాడు కాబట్టి ఒక పాయింట్. 10 ప్లస్ 1 ఎంత 11 అయింది. ఇప్పుడు చంద్రుడి నుంచి 11 లెక్కేసుకున్నాం అనుకో. ఇందు లగ్నం వాళ్ళది కుంభం పడుతుంది. చిన్న మాన్యువల్ క్యాలిక్యులేషన్ ఇదంతే. మీరు సరదాగా చేయొచ్చు క్యాలిక్యులేషన్. ఇది క్యాలిక్యులేషన్ రూల్స్ అన్నమాట. ఇది కాళిదాసు. ఉత్తరకాలామృతం మనకు రూల్స్ అయ్యి. ఇప్పుడు ఇందు లగ్నాన్ని ప్రెడిక్షన్‌లో ఎలా చూసుకుంటాం? ఇప్పుడు ఇందు లగ్నం వచ్చింది. ఇందు లగ్నం నుంచి మనకి భావాలు చూసుకుంటే గనక ఇందు లగ్నంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహాధిపతి ఇందు లగ్నాధిపతి ఇందు లగ్నం నుంచి ఏ భావంలో పడ్డాడు. 6, 8, 12 భావాలతో సంబంధం ఏర్పడింది. లేదా మూడో భావంతో సంబంధం ఏర్పడింది. ఇదేంటంటే కొంచెం ఇబ్బందులు గురి చేస్తుంటుంది ఫైనాన్షియల్‌గా అని చెప్పి అనుకోవచ్చు. ఇందు లగ్నాధిపతి ప్లేస్‌మెంట్‌ని బట్టి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. వాళ్ళు ఎవరు ఏది లగ్నాలు ఇచ్చినా గూడా మనకి కొన్ని తంబు రూల్స్ ఇచ్చి ఎళ్ళిపోయారు మహర్షులు. త్రిక భావాలు 6, 8, 12 భావాలు.
ఇవి ఇబ్బందులు గురి చేసుకుంటాయండి. మనం వీటిని ఏం చేస్తామంటే, అయ్యే భావాలకు సంబంధించిన అలైన్‌మెంట్ ఇస్తుంటాం. మీరు లాజిక్స్‌ని పట్టుకోండి అంతే. అలాగే మూడో భావం. అతను త్రికభావాధిపతే కాబట్టి కొద్దిగా శుభగ్రహమే కాబట్టి వాళ్ళతో సంబంధం ఏర్పడ్డా కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అంటే ఇందు లగ్నాధిపతి పరిస్థితి ఎలా ఉంది. అలాగే ఇందు లగ్నానికి మనం ఏంటి 2, 5, 9, 11 భావాలు మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ ఇస్తాయి. ధనభావంలో చూసినా కూడా లగ్నాన్ని చూసినా కూడా 2, 5, 9, 11 భావాలు 11 గెయిన్స్ అంటాం. సెకండ్ మనం మారక స్థానం అంటాము. అలాగే మనం కూడబెట్టుకున్న ధనం అక్యుములేటెడ్ వెల్త్ అంటాం సెకండ్ హౌస్. ఇందు లగ్నం నుంచి కూడా సెకండ్ హౌస్ అలాగే అవుతుంది. కూడబెట్టుకున్న ధనం. దాని మీద అశుభుల దృష్టి పడుతుందా? ఇబ్బంది పడుతుందా? ఇదంతా క్యాలిక్యులేషన్ వస్తుంది. లేకపోతే ఇందు లగ్నాధిపతి అక్కడ నా దుస్థానాల్లోకి వెళ్ళాడు. అది ఇబ్బంది. లేదా ఇందు లగ్నం నుంచి రెండో భావాధిపతి కానీ 5 కానీ లేదా 5, 9 భావాధిపతులు కానీ కరెక్షన్ ఏర్పడింది ఇందు లగ్నంతో లగ్నాధిపతితో. ఇది శుభ పరిణామం అంటాం. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. అంటే ఒక ప్రెడిక్షన్ చేసేటప్పుడు మన బేసిక్ థంబ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది రైటర్స్ కూడా సీనియర్ ఆస్ట్రాలజర్స్ కూడా ఇలాగే స్టడీ చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఇందు లగ్నానికి ప్రతి భావానికి ఇందు లగ్నాన్ని యాక్టివేట్ చేస్తారు కొంతమంది. ప్రతి భావానికి. ఆ భావానికి గెయిన్ హౌస్ ఇందు లగ్నానికి ఫస్ట్ మనం చూసుకునేది ఏంటంటే ఇందు లగ్నం నుంచి 11th హౌస్ గెయిన్స్ అంటాం. ఈ 11th హౌస్‌లో లార్డ్ గాని, 11th హౌస్‌లో ప్లానెట్స్ గాని దశలు నడుస్తున్నప్పుడు బానే ఉంటుందని చెప్తాం. కానీ ఇదే 11th హౌస్‌కి ఏదైనా అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడిందనుకో. ఈ 6, 8, 12 భావాలు త్రిక భావాలతో సంబంధం ఏర్పడింది. ఈ ప్రాఫిట్స్‌లో ఇబ్బందొస్తుంది అని చెప్పాలి. లేతే ఇందు లగ్నం అనేది మనకేంటి జన్మ లగ్నానికి ఇందు లగ్నం కాబట్టి, ఇందు లగ్నం నుంచి కూడా మనం భాగ్యభావం అండ్ పంచమ భావం ఈ 2 చూసుకుంటాం. అంటే మన పూర్వ పుణ్యం అండ్ పితృదేవతల పుణ్యం. వీటికేమన్నా 6, 8, 12 భావాలతో సంబంధం ఏర్పడింది. ఇది కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. మిగతాదంతా మనం లాస్ట్ టైము ప్రిడిక్షన్స్‌లో చెప్పుకుంటున్నట్టు జనరల్ ప్రిడిక్షన్స్ ఎలా చెప్పామో అలాగే చెక్ చేయాలి దీన్ని కూడా. అంటే ఈ భావాన్ని లగ్నంగా మారుస్తున్నాం కాబట్టి, ఇది మనకి ఫైనాన్షియల్ గెయిన్స్‌కి సంబంధించిన భావం కాబట్టి, లగ్నం కాబట్టి, ఈ లగ్నాధిపతి ప్లేస్‌మెంట్ ఏంటి? ఇందు లగ్నాధిపతి మిత్రస్థానంలో కూర్చున్నాడు. ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. అర్థమైందా? లేదా ఇందు లగ్నంలో లగ్నాధిపతి కూర్చుంటున్నాడు. అదే ఉచ్చ స్థానం అవుతుంది. వీళ్ళు బాగా ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తాం మనం ఫస్ట్. లేదా ఇందు లగ్నం నుంచి 11వ భావాధిపతి ప్రాఫిట్స్ లాంటి స్వస్థానంలో గాని, ఉచ్చ స్థితిలో గాని కూర్చున్నా కూడా మిత్రులు అతన్ని చూస్తున్నా, శుభదృష్టిలు పడుతున్నా కూడా మళ్ళీ ప్రాఫిట్ గెయిన్స్ ఎక్కువుంటాయని చెప్తాం. ఇదే ఇందు లగ్నాధిపతి అష్టమంలో పడ్డాడు, షష్టమంలో పడ్డాడు, వ్యయంలో పడ్డాడు. డిస్టర్బెన్స్ ఎక్కువుంటుంది. వాళ్ళు బాగా పోరాడాలి డబ్బు కోసం. ఫైనాన్షియల్ స్టేటస్ కోసం పాకులాడాలి. ఇది మీరు వాళ్ళ చార్ట్స్‌లో చూసి చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు వీపీ గోయల్ లాంటి కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు. వీళ్ళేంటంటే ప్రతి భావానికి ఇందు లగ్నాన్ని చేస్తారు. సేమ్ రూల్. వాళ్ళు కొత్తగా చేసేదేం లేదు. ఎందుకంటే ఉత్తరకాలామృతంలో మనకేం చెప్పారు? లగ్నానికి ఇందు లగ్నాన్ని కట్టారండి. వీళ్ళు ఎవ్రీ భావానికి ఇందు లగ్నాన్ని కట్టొచ్చు. అలా కట్టినా కూడా మనకేంటంటే కొన్ని రిజల్ట్స్ అయితే కనపడతాయి. నేను చెక్ చేశాను. అంటే ఒక ఆస్ట్రాలజరు, ఒక సీనియర్ ఆస్ట్రాలజర్ ఎలా థింక్ చేస్తున్నాడు. వాళ్ళు థింక్ చేసే దాంట్లో ఏమన్నా రాంగ్ ఉందా అంటే, లేదు. వాళ్ళు మహర్షులు ఏదైతే రూల్ చెప్పారో, అదే రూల్‌ని మిగిలిన ఆటికి కూడా అప్లై చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఎక్స్‌టెన్షన్ చేయడానికి సబ్జెక్ట్‌ని. ఇప్పుడు ఒక అప్‌డేట్ అనేది ఎలా జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్‌లో అయినా సరే, దానికి ఎక్స్‌టెన్షన్ మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అని. లాజిక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్స్‌ని అప్లై చేయండి. ఎందుకంటే ఇందు లగ్నం అనగానే మనకేంటి ఇక్కడ ధన సంబంధం అండ్ ప్రాఫిట్స్, గెయిన్స్ అన్నమాట. అంటే పర్టిక్యులర్ భావానికి కూడా ఒక ధనం అనేది ఉంటుంది. ఒక లాభం అనేది.
అది బాగుందా లేదా అని చెప్పేసి మనం చూడాలి. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్‌లో ఉంటారు. ఇప్పుడు చూద్దాం. సమ్ ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకోండి. ఇది అంతా మార్చ్ 23 టుడే చార్ట్ ఇది. ఇక్కడ చంద్రుడు కూర్చున్నాడు గదా! చంద్రుడి నుంచి నైన్త్ హౌస్ ఏమొచ్చింది? 12, 11, 10, 9 మేషం ఉంది కుజుడు. కుజుడికి ఇచ్చిన కళ్ళేంటి మనకి 6 ఇచ్చారు. లగ్నం ఏమైంది? కన్య. శుక్రుడు అన్నమాట. నైన్త్ లార్డ్. శుక్రుడికి ఎన్ని కళలు ఇచ్చారు మనకి? డిఫాల్ట్‌గా చూసుకుంటే 12 కళలు. అంటే బుధ కళలో కుజుడు వచ్చిన కళలో 6, చంద్రుడి నుంచి నైన్త్ లార్డ్, లగ్నం నుంచి నైన్త్ శుక్రుడు. అంటే ఇక్కడ కుజు శుక్రులు ఇద్దరు కలిపామంటే మనకి 6 కళ్ళేమో కుజుడికి, 12 కళ్ళేమో శుక్రుడికి. మొత్తం ఎంత 18 కళలు. 18లో 12 తీస్తే 6. ఈ చంద్రుడి నుంచి 6వ భావం ఏమైంది మనకిక్కడ? మకరం అయింది. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ మనకు ఇందు లగ్నం ఎంత ఇచ్చారు? శ్రవణ నక్షత్రం మకరం ఇచ్చారు. మకరం అనేది ఇందు లగ్నం. ఈ ఇందు లగ్నాన్ని మనం సెంటర్ చేసాం ఇప్పుడు. ఇప్పుడు 11వ భావాధిపతి ఎవరిక్కడ? కుజుడు. కుజుడు ధనస్థానంలో కూర్చున్నాడు 11వ భావాధిపతి. ఎవరితో కలిశారు? ధనాధిపతితో కలిశాడు. మళ్ళీ ఒక మార్కాధిపతి మార్కంలో కూర్చున్నాడు. ఇంకెవరితో కలిశాడు? ఇందు లగ్నం నుంచి పంచమాధిపతి, దశమాధిపతి శుక్రుడు కూడా అక్కడ కూర్చున్నాడు. వీళ్ళకి ఫైనాన్షియల్‌గా చాలా బావుంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందు లగ్నం ధనాధిపతి, ఇందు లగ్నమే మకరం అయింది. ధనాధిపతి శని అండ్ పంచమాధిపతి శుక్రుడితో కలిసి ఇందు లగ్నం నుంచి ధనస్థానంలో కూర్చున్నాడు. అలాగే చతుర్థ లాభాధిపతిగా కూడా ఇందు లగ్నం కూర్చున్నాడు. ఇతనికి ఏంటి ఇక్కడ గృహాలకు సంబంధించిన బాగా ప్రాఫిట్స్ ఉండటం గాని, పూర్వజన్మ పుణ్యం బలంగా రావటం గాని, లక్ష్మీ యోగం విపరీతంగా ఉంటుంది. విపరీతమైన ధనం అనేది సంపాదిస్తున్నాడని చెప్పొచ్చు. ఏది 3 దశాంతర దశల్లో శుక్రుడు గాని, కుజుడు గాని, శని ఎప్పుడొచ్చినా కూడా ఈ ప్రాఫిట్స్ బాగుంటాయి. ఇందు లగ్నం నుంచి భాగ్యంలోకి ఎవరు వెళ్ళిపోయారు? నైన్త్ హౌస్‌లోకి కేతు వెళ్ళాడు. ఇందు లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు? సప్తమాధిపతి అష్టమంలోకెళ్ళి దృష్టి పడుతుంది. అంటే బిజినెస్ ద్వారా కూడా వీళ్ళు బాగానే సంపాదిస్తారు అని. కానీ షష్టాధిపతి దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం పోరాడాలి అని. రెండోది ఇందు లగ్నంలో శని అశుభ గ్రహం న్యాచురల్‌గా. కుజుడు కూడా న్యాచురల్ అశుభ గ్రహమే. లాభాధిపతి అయినప్పుడు. శుభగ్రహం శుక్రుడు కూర్చున్నాడు. ఎప్పుడైనా సరే శుభగ్రహాల కంటే మనం ఇంతకుముందు క్లాసెస్‌లో కూడా చెప్పాం. కష్టం తక్కువ ఉంటుంది. కొంచెం ఈజీగానే సంపాదన ఉంటుంది. అశుభ గ్రహాలు చూస్తే ఎక్కువ పోరాడతారు లైఫ్‌లో. ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేయాలి. అప్పుడు డబ్బొస్తుంది. ఇది అలాగే ఉంది. ఇప్పుడు ధనాధిపతే కాదుగా. ఇప్పుడు మూడో భావాధిపతి 4లోకి వెళ్ళిపోయాడు. ఇంకా షష్టాధిపతి బుధుడు ఇందు లగ్నం కరెక్షన్ లేదు. 3లోకి వెళ్ళిపోయాడు. ఇంకా అష్టమాధిపతి సూర్యుడిది 3లోకి వెళ్ళిపోయింది. ఇందు లగ్నం నుంచి కరెక్షన్ లేదు. వ్యయాధిపతి గురువుకి 4లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ 3 అయితే బలంగా ఇస్తున్నాయి అని. 3 గ్రహాలు శుక్రుడు, కుజుడు, శని చాలా బలంగా ఇస్తున్నారు. ఎందుకంటే అది మారకస్థానంలో కూర్చున్నప్పటికీ కూడా ధనస్థానం ఇందు లగ్నానికి. పంచమాధిపతికి, ధనాధిపతికి, లాభాధిపతికి చూడు ఎంత బాగా కనెక్షను. టుడే ఇందు లగ్నం ఈ టైంలో ఎవరైనా జన్మిస్తే 7 గంటల 5 నిమిషాల్లో. ఈ జన్మించిన వాళ్ళు ఇందు లగ్నం చాలా బలంగా ఉంది అని. వీళ్ళు బాగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది జస్ట్ జన్మ లగ్నానికి ఇందు లగ్నం కండి. ఇప్పుడు దీనికి ఇందు లగ్నం కన్య వచ్చింది మనకి. చంద్రుడు కూర్చున్నాడు. నవమాధిపతి గురుడు. గురుడికి ఎన్ని మనకు 10 పాయింట్లు. లగ్నం నుంచి బుధుడికి 8 పాయింట్లు, 18 పాయింట్లు. 18లో నుంచి 12 తీసాం మనం. 6 మిగిలి. చంద్రుడి నుంచి 6 రాసులు ఏంటి ఇక్కడ కన్య అయింది. కన్య ఇందు లగ్నం అయింది. హస్త నక్షత్రం కన్య ఇందు లగ్నం. ఈ ఇందు లగ్నాధిపతి ఎక్కడికెళ్ళాడు? యాక్చువల్‌గా ఇక్కడ మనం 9లో కూర్చున్నట్టు ఉంది. భావచర్యలు చెక్ చేసాం అనుకో. ఇందు లగ్నాధిపతి ఎక్కడికెళ్ళాడు? అష్టమంలోకి వెళ్ళిపోయాడు.
చలిచ్చారు చూడండి ఎప్పుడైనా. ఇప్పుడు భావచలితలో ఇది హిందూ లగ్నం కన్య అనేది. లగ్నాధిపతి అష్టమంలో కనెక్ట్ అయిపోయాడు. అష్టమానికి సంబంధం ఏర్పడింది. 2 చంద్రుడు లాభాధిపతి మళ్ళీ అష్టమంలో కనెక్షన్. ఇక్కడ వీళ్ళు మనీ కోసం బాగా సఫర్ అవుతారు. ధనానికి సఫర్ ఉంటుంది అని చెప్పొచ్చు. పైగా ద్వితీయాధిపతి మళ్ళీ ఎవరితో కనెక్ట్ అయ్యాడు? 4th అండ్ 7th లాట్‌తో 10థ్‌లో కూర్చున్నాడు. ఇందులోకి నుంచి 4th అండ్ 7th లాట్ 10థ్‌లో కూర్చున్నాడు. ఇంకొకటి ఇందు లగ్నం ద్వితీయాన్ని ఎవరు చూస్తున్నారు? తృతీయాధిపతి అంటూ అష్టమాధిపతి అయిన కుజుడి యొక్క 4వ దృష్టి ఉంది ధనం మీద. దీనివల్ల ఏంటంటే మళ్ళీ వీళ్ళేంటంటే ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి చిన్నప్పటి నుంచి. పోరాడుతూ ఉండాలి అని. అంటే ధనానికి సంబంధించి ఇబ్బంది ఏది ఇస్తున్నాడు లేదా? అష్టమానికి కనెక్ట్ అయిపోయాడు. ఇబ్బంది ఇస్తున్నాడు. కుజుడు చూస్తున్నాడు 3వ అధిపతి. దృష్టి పడింది ఇందు లగ్నం మీద. ఇబ్బంది. మళ్ళీ అది 3వ అధిపతి ఎవరితో కనెక్ట్ అయ్యాడు? పంచమ షష్టాధిపతి పంచమాధిపతి లాభంలో కూర్చున్నాడు అన్నమాట. 6వ భావం. చూడండి ఇక్కడ. ఎంత వరస్ట్ కేసు. అంటే ధనానికి సంబంధించి లగ్నాత్ ఇందు లగ్నం చూసుకుంటే ఇది నా చార్ట్. 6వ భావాధిపత్యేమో లాభంతో కనెక్షన్ ఏర్పడింది. లాభాధిపతి పరిస్థితి ఏమో అష్టమంలోకి వెళ్ళిపోయాడు. ఇందు లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. తృతీయాధిపతి అష్టమాధిపతి ఏమో మళ్ళీ లాభంలో కూర్చున్నాడు ఇందు లగ్నంలో. ఇది ఫైనాన్షియల్‌గా ఎప్పటికప్పుడు ఎత్తుక్కోవాలా, బాగా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన జాతకం. ఎప్పుడు పోరాడాలి అని. అంటే అక్యుములేటెడ్ వెల్త్‌కి పోరాడాలిగా. ఇంక మారకాధిపతి, ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి ఎవరితో కూర్చున్నాడు? చతుర్థ సప్తమాది కలిసి దశమంలో కూర్చున్నాడు గురుడు. ఇది ఈ జాతకుడు ఇందు లగ్నానికి సంబంధించిన ఇబ్బందులనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ డిగ్రీలు ఎప్పుడైనా భావచలి చెక్ చేసుకున్నారనుకోండి, మీకు వాళ్ళ ఫైనాన్షియల్ అలైన్‌మెంట్, స్టెబిలిటీ తెలుస్తుంది. ఇది ఫైనాన్షియల్‌గా వరస్ట్ సినారియో చార్ట్ అని చెప్పాలి మనం. దీనికి మనం ఏం చేసాం ఇక్కడ? ఎలాగో ఇతను అష్టమంలో కనెక్ట్ అయిపోయాడు కాబట్టి లగ్నాధిపతి, 11వ అధిపతి కూడా అష్టమానికి కనెక్షన్ ఏర్పడ్డాడు కాబట్టి అష్టమైన అకల్ట్‌ని ఫీల్డ్‌గా మార్చాం. మారిస్తే ఇతను కొద్దో గొప్పో అలైన్‌మెంట్ అనేది జరిగింది కాబట్టి వచ్చే అవకాశాలు ఉంటుంది అని. అర్థమైందండి? అంటే ఒక అలైన్‌మెంటు అక్కడ అప్లై చేశాం. ఇందు లగ్నానికి సంబంధించి. ఎలాగా? తృతీయ అష్టమాధిపతి ఎలాగో కుజుడు లాభంలోకి కూర్చున్నాడు. అంటే అకౌంట్‌కి సంబంధించింది గాని, లేదు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా గాని, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్‌లో గాని, ఇలాంటి ఆటిల్లో ఈ కుజుడు కూర్చున్నాడు కాబట్టి టెక్నికల్, మెకానికల్ ఐటెమ్స్ తీసుకెళ్తాం గాని, ఈ విధంగా. అలాగే చంద్రుడు కూడా కూర్చున్నాడు. అతను లగ్నాత్ కెరీర్ లాటే. కానీ ఇందు లగ్నాత్ అష్టమంలో కూర్చున్నాడు. అష్టమానికి సంబంధించి. 2 రాహు కూర్చున్నాడు. రాహు మహాదశ వచ్చింది. రాహు మహాదశలో పరిస్థితి ఏంటి? ఈ బుధుడు రాహు ఎప్పుడైనా సరే ఇందు లగ్నంలో కూర్చున్నా రాహు గాని, కేతు గాని, అతను ఏ రాశిలో కూర్చుంటారో ఆ రాశి యొక్క డిస్పోజిటర్‌గా వాళ్ళు పనులు చేస్తుంటారు. అది మెయిన్ పద్ధతనమాట. ఇప్పుడు బుధుడు పరిస్థితి ఏంటి ఇక్కడ? అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఫైనాన్షియల్ సఫర్ అనేది ఇస్తాడు ఈ పీరియడ్‌లో అని. కానీ అకల్ట్ లాంటి సబ్జెక్ట్స్ పట్టుకున్నా, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు పట్టుకున్నా కూడా కొద్దిగా గొప్ప బయటపడతారు. ఇది మనం ఇచ్చేది అలైన్‌మెంట్. అలైన్‌మెంట్ లేదు. ఆ అలైన్‌మెంట్‌లో లేరు. వీళ్ళు సఫర్ అయితే అవుతారు ధనానికి. సఫర్ అవుతారని డిసైడ్ అయిపోయారు. ఇక్కడ ఎక్స్‌చేంజ్ జరిగింది. ఎవరెవరికి? ఇక్కడ సింహరాశిలోకి వెళ్ళినా కూడా ఇక్కడ మన భావాలకి ఎక్స్‌చేంజ్ జరిగింది. అష్టమాదికి దశమ భావంలో, దశమాధిపతి అష్టమ భావంలో. దేనికి? ఇందు లగ్నానికి. అంటే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీకి. ఎక్స్‌చేంజ్ ఇక్కడ జరిగింది.
ఇంకా చూసుకుంటే పంచమ షష్టాధిపతి లాభంలో కూర్చున్నాడు. ప్రాఫిట్స్ రావాలి. పంచమ షష్టాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆరో అధిపతి ఇందు లగ్న భావంలో కూర్చుంటే గనక అది ఇబ్బందే. భావాద్భావం ఫిలాసఫీ కూడా ఇబ్బంది పెట్టింది ఇక్కడ. చూడండి జన్మలగ్నంగా చూడాల్సిందే. ఇందు లగ్నం. వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీని. ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంటారు కదా చాలామంది. వచ్చినప్పుడు వాళ్ళ ధనానికి సంబంధించిన స్టెబిలిటీ ఎలాగుంది ఏంటంటే, ఇందు లగ్నం ఎవరో చూసుకుంటాం, ఏ రాశో చూసుకుంటాం. ఇంకా మాన్యువల్ కళ్ళతో ఏ భావాధిపతులు దాన్ని లగ్నంగా మార్చాలి. కళ్ళతోనే మీకంతా జరిగిపోవాలి. ఏ భావాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, ఏంటి, ఏం జరుగుతుంది, ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటి? ఆ దశానాథుడు షష్టాధిపతి దశానాథుడా, అష్టమాధిపతి దశానాథుడా, వ్యయాధిపతి దశానాథుడా? వ్యయాధిపతి ఇంటికి దూరంగా వెళ్ళమంటాం. లేతే ఫారిన్ నుంచి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్ యాక్టివిటీస్ గాని, లేతే ఎంఎన్‌సి ఫారిన్ కంపెనీస్‌లో జాబ్స్ ట్రై చేయమని చెప్తాం. ఇలాంటి అలైన్‌మెంట్స్ ఇస్తాం చిన్న చిన్నయి. షష్టంలో కూర్చున్నాడనుకోండి, సర్వీస్ ఓరియెంటెడ్ సెక్టార్స్‌లోకెళ్ళండి. ఇదంతా మనం ఇచ్చేదేంటి ఇక్కడ? సజెషన్స్. వాళ్ళకి అలైన్‌మెంట్స్. వాళ్ళు ఆ సెక్టార్‌లో ఉండకపోవచ్చు. వేరే సెక్టార్‌లో ఉండొచ్చు. ఇప్పుడు పంచమాధిపతి ఇందులగ్నం నుంచి 6లో కూర్చున్నాడు. పంచమం అంటే ఏంటి? టీచింగ్. మీరు టీచింగ్ సెక్టార్‌లోకెళ్ళండి. ఎవరితో కలిసి కూర్చున్నాడు? కుజుడితో కలిసి కూర్చున్నాడు. అతను తృతీయాధిపతి, అష్టమాధిపతి. టీచింగు ఇంజినీరింగ్ సెక్టార్‌లో చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్‌మెంట్‌లో టీచింగ్ చేయొచ్చు. లేకపోతే మనలాంటి అకల్ట్ సబ్జెక్ట్‌లో టీచింగ్ చేయొచ్చు. లేదు ఉంటది కదా మీకు. జీఎస్టీ ఫైలింగ్ అని, అదని, ఇదని ఇయన్నీ అష్టమ భావాలు. వీటికి సంబంధించిన టీచింగ్ సెక్టార్‌లోకెళ్లారనుకోండి మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. ఇది అలైన్‌మెంట్‌లో ఇచ్చారు మాకు. వాళ్ళకి ధనం అటు నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. ప్రాఫిట్స్ వస్తా ఉంటాయని. కానీ ధనభావాని పరిస్థితి ఏంటి? అక్యుములేషన్ ఉంటుందా ఇక్కడ అంటే? ఉండదు అని చెప్పాలి. దాయగలడా అంటే దాయలేడు అని చెప్పాలి. రీజన్ ఏంటంటే, ఇక్కడ కుజుడు మూడో భావాధిపతి, అష్టమాధిపతి అవుతా సెకండ్ హౌస్‌ని చూస్తున్నాడు. ఏదైతే అక్యుములేషన్ ఉంటుందో దాయగలుగుతారో దాన్ని దాయలేరు ఈళ్ళు. దాన్ని ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టు పోగొడుతూ ఉంటారు. రెండోది ఇందు లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు? శని చూస్తున్నాడు. షష్టాధిపతి, పంచమాధిపతి. పంచమాధిపతి ఇందు లగ్నం చూస్తున్నాడు కాబట్టి టీచింగ్ సెక్టార్‌లో ఉంటే కొద్దో గొప్పో వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే లగ్నాన్ని శని చూస్తున్నాడుగా. పైగా షష్టాధిపతి కూడా అవుతున్నాడు. అతను కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటాడు. ఫైనాన్షియల్ ఇబ్బందులు. శని కూడా క్రియేట్ చేస్తుంటాడు. చూడండి ఇది ఎంత వరస్ట్ సినారియో అని. ఇందాక మనం చూపించిన దాంట్లోనేమో అంతా సూపర్ ఉంది. ఇందు లగ్నం సెకండ్ హౌస్‌లో అన్ని గ్రహాలు పంచమాలు, నవమాలు, దశమాలు, ద్వితీయాలు కనెక్షన్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ కనెక్షన్స్ లేవు. లాభాధిపతికి కనెక్షన్ లేదు. అతను వెళ్లి బ్యాడ్ హౌస్‌లో కూర్చున్నాడు. అష్టమ హౌస్‌లో. షష్టాధిపతి వచ్చి 11థ్ హౌస్‌ని టచ్ చేసేసాడు. ఇది వ్యక్తి జాతకం యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెద్దగా లేదు అని చెప్పాలి. అంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అంటాం. ఈ సినారియోలో లేడు ఇతను. టీచింగ్‌లో గాని, అకల్ట్‌లో గాని వీటిలో లేడు. వరస్ట్ సినారియో ఉంటది వీళ్ళ లైఫ్‌లో. అంటే మీరు చూడండి ఇదంతా ఏంటంటే జనరల్ ప్రిడిక్షన్ చేసినట్టే ఉంటది అలైన్‌మెంట్ అంతా. ఇది ఇందు లగ్నానికి. ఇప్పుడు ఇందు లగ్నం మనకి వీపీ గోయల్ లాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రీసెర్చ్ చేశారు. అంటే ప్రతి భావానికి ఇందు లగ్నాన్ని కాలిక్యులేట్. అక్కడి నుంచి మళ్ళీ లాభస్థానానికి కూర్చున్న గ్రహాలు ఆ భావానికి సంబంధించిన దశల్లో యాక్టివిటీ జరిగిద్దండి. ఇప్పుడు ఈ భావానికి సప్తమ భావం ఏమైంది? కుజుడయ్యాడు మేషరాశి అయిందిగా. సప్తమం అంటే ఏంటి? మనం వివాహం చూస్తాం. వివాహానికి ఒక హిందూ లగ్నం కడదాం. వివాహానికి హిందూ లగ్నం కట్టామనుకో, అప్పుడేంటి ఇక్కడ చంద్రుడి నుంచి మనకు 9థ్ హౌస్ లాట్ ఎవరు? గురువయ్యాడు కదా! 10 పాయింట్లు, 10 కాళ్ళలో. ఈ సప్తమ భావాన్ని లగ్నంగా మార్చాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దాని యొక్క హిందూ లగ్నం కట్టాలి మళ్ళీ. ఇందాకేమో జన్మ లగ్నంకి హిందూ లగ్నం కట్టాం. ఒక వ్యక్తి యొక్క కంప్లీట్‌గా ప్రాఫిట్ గురించి. ఇప్పుడు సప్తమం ఇతను వివాహానికి సంబంధించిన ఈవెంట్ ఎలాగుంటుంది? దీనికి హిందూ లగ్నం కట్టామనుకో, ఇక్కడి నుంచి 9, 2 గురుడు వచ్చాడు కాబట్టి 10, 10, 20, 12 తీసేస్తే 8. అంటే ఇక్కడ హిందూ లగ్నం ఏమైంది? వృశ్చికం అయింది. వివాహానికి హిందూ లగ్నం వృశ్చికం అయింది. రెండోది 11థ్ హౌస్‌లో ఎవరు కూర్చున్నారు? రాహు కూర్చున్నాడు.
ఈ సూర్యుడు యొక్క నక్షత్రమే కూర్చున్నాడు దశమాధిపతి కర్మ నక్షత్రం మీద. అంటే ఈ కర్మ అనేది తీసుకెళ్ళాలి. దీనికి మళ్ళీ 10థ్ చూసుకుంటాం జనరల్‌లో. ఇది మనం దేనికి కట్టాం అంటే వివాహానికి సంబంధించిన ఇందులో. గెయిన్ హౌస్. రాహు మహాదశలో వివాహం అయింది. రాహు మహాదశలో శని అంతరంలో వివాహం. శని అంతరంలో ప్రత్యంతరం ఏంటి మళ్ళీ బుధుడు. బుధుడిలో మళ్ళీ ప్రత్యంతరం ఏంటి కేతు. కేతులో మళ్ళీ ప్రత్యంతరం రాహు. ఈ జాతకం రాహుకేతులు వివాహాన్ని ఇచ్చారు. రాహు, శని, బుధుడు, కేతు. ఇక్కడ జనరల్‌గా చూసుకున్నాం అనుకో, రాహు వ్యయ స్థానంలో కూర్చున్నాడు. వ్యయాధిపతి అవుతున్నాడు. లేదా ఇందు లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి జనరల్‌గా అయితే లగ్నాత్ ఇందు లగ్నం కాబట్టి సరిపోయింది. మనం ప్రిడిక్షన్‌లో చూసుకున్నప్పుడు వివాహానికి అంటే ద్వితీయ నక్షత్ర అంటే 11వ నక్షత్రం వివాహాన్ని ఇస్తాడు చంద్రుడినిచ్చి. 11వ నక్షత్రం మనకేమైంది? ఉత్తర అయింది. ఉత్తర మీద రాహువు కూర్చున్నాడు కాబట్టి రాహు మహాదశ వివాహానికి ఇచ్చాడు అనుకోండి. కానీ ఇక్కడ సప్తమ భావానికి ఇందు లగ్నం కట్టినప్పుడు అక్కడ లాభంలో రాహు కూర్చున్నాడు. రాహు వివాహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాదుగా సీక్వెన్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ రాహు కూర్చున్నాడు బుధ రాశిలో. బుధుడు కూడా సపోర్ట్ చేశాడు. ఇందు లగ్నానికి ద్వితీయానికి, పంచమానికి సంబంధం ఏర్పడింది. గురు నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడ కేతు అంతర్దశలో గురువు కూడా వచ్చాడు మళ్ళీ. ఇది కేతు వచ్చాడు దశాంతరాల్లో. అండ్ మళ్ళీ రాహు వచ్చాడు. శని వచ్చాడు కర్మలాంటి. శని కేతు నక్షత్రం కూర్చుంది. మనకి వృశ్చికం ఇందు లగ్నం అయింది. సప్తమంలో ఎవరు కూర్చున్నారు ఇక్కడ? సూర్యుడు కూర్చున్నాడు. సూర్య నక్షత్రంలో మళ్ళీ రాహు కూర్చున్నాడు. యాక్చువల్‌గా లగ్నాత్ సూర్యుడు అష్టమంలో కూర్చున్నాడు. మనం వివాహ నక్షత్రంలో చూసుకుంటే 11వ అధిపతి అది యాక్టివేషన్ జరిగింది. కానీ ఇందు లగ్నానికి సప్తమాన్ని ఇందు లగ్నంగా మారిస్తే వృశ్చికం అయింది. అప్పుడు సప్తమంలో సూర్యుడు కూర్చున్నాడు. ఆ సూర్య నక్షత్రం మీద రాహు కూర్చున్నాడు మళ్ళీ. ఇందు లగ్నాత్ లాభస్థానంలో కూర్చున్నాడు. రాహు మహాదశ వివాహానికి యాక్టివేషన్ జరిగింది. కర్మస్థానంలో శని వెళ్ళిపోయాడు. సూర్య రాశిలో కూర్చున్నాడు మళ్ళీ శని. సప్తమాధిపతి సప్తంలో కూర్చున్న గ్రహ రాశిలోకి సూర్యుడు కూర్చున్నాడు. వివాహం లేట్ అయింది. లేట్ అవడానికి అంటే సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళాడుగా. అష్టమం అంటే ఏంటి? ఏ పనైనా లేట్ చేస్తుంది అని. వృశ్చికం ఇందు లగ్నంగా మారింది ఇక్కడ. దేనికి ఇందు లగ్నం అయింది? సప్తమ భావానికి ఇందు లగ్నం. ఆ సప్తమాధిపతి ఎవరయ్యారు ఇక్కడ? డిస్పోజటర్ శుక్రుడయ్యాడు. శుక్రుడు అష్టమంలోకి వెళ్ళాడు. గురుతో కనెక్షన్ ఏర్పడింది. ద్వితీయ పంచమాధిపతి. సప్తమాధిపతి. అంతర్దశలో గురు నక్షత్రంలో కూర్చున్న కేతువు ఇచ్చాడు. రాహు ఇచ్చాడు. అంటే చిన్న క్యాలిక్యులేషన్. అంటే ఇట్లా కూడా అవుతుందా అని. ఎందుకంటే మన మహర్షులు చెప్పింది ఏంటంటే జస్ట్ జన్మలగ్నానికి ఇందు లగ్నం చెప్పారు. ప్రతి భావానికి ఇందు లగ్నం వేయచ్చు. ఇప్పుడు శనికి మన పంచమ భావం సంతానానికి సంబంధించిన ఇందు లగ్నం వేద్దాం. ఇప్పుడు పంచమ భావం నుంచి నవమ స్థానం ఏమైంది? బుధుడయ్యాడు. పంచమానికి నవమం బుధుడే కదా. బుధుడికి ఎన్ని కళ్ళు మనకి? 8 కళ్ళు. గురువుకి 10 కళ్ళు. 18 అయిందిగా. 18 అయినప్పుడు ఇది బుధుడు 8. అది మకర లగ్నం నుంచి పంచమానికి ఇందు లగ్నం చేస్తాడు. చంద్రుడికి గురువు 10, నవమాధిపతి 18. అంటే మళ్ళీ సంతానానికి ఇందు లగ్నం ఏమైంది? కన్య అయింది. సంతానానికి కన్య ఇందు లగ్నం అయింది. ఇప్పుడు పంచమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? శని లాభంలోనే కూర్చున్నాడు. పంచమాధిపతి శని అంతర్దశ వివాహం 2013 అయింది. 14 ఒకళ్ళు 15 ఒకళ్ళు. అంటే శని ఎప్పుడు వరకు ఉన్నాడు? 15 సెప్టెంబర్ 27 వరకు ఉన్నాడు. 2014 మార్చిలో ఒకళ్ళు పుట్టారు. 13లో పెళ్ళైతే 2015 సెప్టెంబర్ 13 ఇంకొకళ్ళు పుట్టేశారు. చూడండి ఈ పంచమాధిపతి ఎప్పుడైతే ఇందు లగ్నాత్ లాభస్థానంలో కూర్చున్నాడో ఇందు లగ్నం మళ్ళీ కన్య అయింది. దేనికి ఇందు లగ్నం కన్య అయింది? ఇప్పుడు జన్మలగ్నానికి కాదు, పంచమ భావానికి ఇందు లగ్నం కన్య చేసాం.
సంతానాన్ని ఇచ్చేశాడు. రాహులో శని సంతానాన్ని ఇచ్చాడు. యాక్చువల్‌గా చూసుకున్నాం అనుకోండి ఇక్కడ. పంచమాధిపతి సంతానాన్ని ఇవ్వాలా. చతుర్థ పంచమాధిపతిగా శని. కానీ పర్టిక్యులర్‌గా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అంటే, లాభం ఎక్కడి నుంచి వచ్చింది? మన భావజాలికలోకెళ్ళామంటే కన్య ఎందుకు లగ్నమైంది? అక్కడి నుంచి 11వ భావం గెయిన్ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో శని కూర్చున్నాడు పంచమాధిపతిగా. సంతానాన్ని ఇచ్చారు. ప్రథమ సంతానం ట్రావెలింగ్‌లో అయింది. సఫర్ అవుతా. ఎందుకంటే తృతీయాధిపతి కూర్చున్నాడుగా. తృతీయ సంతానం ఈజీగా అయిపోయింది. అంటే ఇందు లగ్నాన్ని పంచమాన్ని మనం లగ్నంగా మారిస్తే మళ్ళీ లాభానికి కనెక్షన్స్ ఏర్పడ్డాయా అని. అంటే పంచమ భావానికి మళ్ళీ పరిస్థితి చూడొచ్చు ఇక్కడి నుంచి. పంచమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? ఎవరితో కనెక్ట్ అయ్యారు? వాళ్ళు సఫర్ అవుతారా? లేదా? ఇలాంటియన్నీ తెలుస్తాయి మళ్ళీ. లేదు ఇందు లగ్నాన్ని కర్మస్థానానికి మనం పెడదాం. దశమ భావానికి. ఇప్పుడు దశమాధిపతి ఎవరు? చంద్రుడు. దశమ భావం నుంచి మనం ఇందు లగ్నం కట్టామనుకో, చంద్రుడి నుంచి మనకి గురువు అయ్యాడు. ఒకటి 10 కాలంలో. దశమ భావం నుంచి మళ్ళీ గురువు అయ్యాడుగా. 9థ్ లాట్ మళ్ళీ 10 కాళ్ళు, 20 కాళ్ళు. తీసేస్తే మళ్ళీ కర్మ కింద లగ్నం ఏమవుతుంది మళ్ళీ వృశ్చికం అవుతుంది. ఇప్పుడు కర్మభావంలోకి ఎవరెళ్ళి కూర్చున్నారు? ఇక్కడ నుంచి చూసుకున్నాం వృశ్చిక లగ్నం. కర్మభావం ఖాళీగా ఉంది. భావజాలికలో చూసుకున్నాం. కర్మభావానికి కింద లగ్నం ఎవరు కూర్చున్నారు? రాహువు కూర్చున్నాడు. ఈ లాభాధిపతికి ఎవరితో కనెక్షన్ ఏర్పడిందో చెక్ చేసుకోవాలి. పంచమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు? ఇందు లగ్నాత్తు అష్టమ భావంలో. కర్మాధిపతి సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు? సప్తమంలో కూర్చున్నాడు. ఇందు లగ్నానికి కర్మాధిపతి ఎవరయ్యారు? కర్మభావానికి ఇందు లగ్నానికి దశమాధిపతి సప్తమంలో కూర్చున్నాడు. అది రాహుకి ఇతను కూర్చుని చంద్ర నక్షత్రం. అతను చంద్రుడు వెళ్ళి మళ్ళీ 6వ భావంలో కూర్చున్నాడు. ఇక్కడ చంద్రుడు కాదు అయ్యేది. ఇందు లగ్నము కర్మభావానికి ఇస్తే మనం అదృష్టం ఎలా ఉందని చూసుకుంటే ఇక్కడ రాహు. ఈ రాహు పీరియడ్‌లో వీళ్ళకి కొద్దిగా స్టెబిలిటీ కర్మలో పెరిగింది అని చెప్పొచ్చు. స్థిరత్వం వచ్చింది అని. అప్పుడు దాకా చాలా చోట్ల తిరిగారు. ఎక్కడ స్థిరత్వం లేదు. రాహు రాంగానే ఏం చేయాలంటే అతను స్టెబుల్ చేశాడు. ఎందుకంటే రాహు ఎక్కడ కూర్చున్నాడు? కర్మ ఇందు లగ్నం నుంచి 11వ భావంలో కూర్చున్నాడు. ఈ లగ్నాధిపతి పరిస్థితి ఏంటి? కుజుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇందు లగ్నాత్తు 9థ్ హౌస్‌లో కూర్చున్నాడు. 9థ్‌లో కూర్చున్నాడు. ఇక్కడ ఇందు లగ్నాధిపతి కుజుడయ్యాడు కదా! ఆ లగ్నాధిపతికి భాగ్యంతో కనెక్షన్ ఏర్పడింది. కర్మ. వీళ్ళేం చేస్తారు? కౌన్సెలింగ్ అండ్ కన్సల్టేషన్ చేస్తుంది. 3rd అండ్ 4th. 4 అంటే సైకలాజికల్ కౌన్సెలింగ్ అనుకోవచ్చు. 3rd అంటే టెక్నికల్ మార్కెటింగ్ తర్వాత ఉపన్యాసం. ఈ 9థ్‌కి సంబంధించి వీళ్ళు ఇందు కర్మ లగ్నాధిపతి 9థ్‌లో కూర్చున్నాడు కాబట్టి 9థ్ యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. దశమాధిపతి మళ్ళీ సప్తమంలో కూర్చున్నాడు. కానీ దాన్ని లాభాన్ని ఎవరు చూస్తున్నారు? ఇందు లగ్న లాభాన్ని, కర్మ లాభాన్ని శని తృతీయ చతుర్థాధిపతిగా చూస్తున్నాడు. మూడో దృష్టి ఇచ్చాడు. ఇక్కడ ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు అని. శని మళ్ళీ చూస్తున్నాడు. ప్రాఫిట్స్ పెద్దగా ఇవ్వనీయడు. తగ్గిస్తాడు. అక్యుములేషన్‌ని మార్గస్థానాన్ని ఆ అధిపతి చూసుకుంటున్నాడు. అండ్ సప్తమాధిపతి శుక్రుడు చూస్తున్నాడు బిజినెస్ పరంగా. శుభగ్రహాలు చూస్తున్నాయి కాబట్టి కొంచెం ఈజీనెస్ ఉంటుంది అని చెప్పొచ్చు అక్యుములేషన్. మిగిలిన గ్రహాల యాక్సెస్ ఎక్కడ పడుతుంది? కర్మలో. కర్మకు సంబంధించిన ద్వితీయ భావం బానే ఉంది. లాభానికి సంబంధించి శని దృష్టి పడుతుంది. కొద్దిగా ఇబ్బంది. కర్మకు సంబంధించి. కానీ కర్మ అలైన్‌మెంట్ అనేది 9థ్ హౌస్ కనెక్ట్ అయింది కాబట్టి చేయొచ్చు. 5థ్ లార్డ్ కర్మ నుంచి 8థ్‌లో కూర్చున్నాడు కాబట్టి మళ్ళీ అకల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కర్మ భావాధిపతిని మనం ఇందు లగ్నం మార్చాం వృశ్చికం. పంచమాధిపతి అష్టమంలో స్థితి పొందాడు సప్తమాధిపతితో కలిసి. ఇది స్ట్రగుల్ మళ్ళీ. ఎందుకంటే ఇందు లగ్నం నుంచి మనం చూసుకుంటాం కదా 2nd, 5th, 9th, 11th. 9th లార్డ్‌కేమో షష్టంతో కనెక్షన్ ఏర్పడింది 6వ భావంతో కర్మలో. పంచమాధిపతికి ఏమో అష్టమంతో కనెక్షన్ ఏర్పడింది. దశమాధిపతి ఏమో సప్తమంలోకి వెళ్ళిపోయాడు. చూడండి. అంటే కర్మకి ఇక్కడ సఫరే ఉంది. దీనికి అలైన్‌మెంట్ ఇవ్వాలన్నా కూడా మళ్ళీ ఇదే 5, 8, 9 అలైన్‌మెంట్‌గా మనం మారిస్తే
అప్పుడు కొద్దిగా వీళ్ళ కర్మ అనేది ఒక పాసిబిలిటీకి వెళ్తుంది అని. అంటే ఇలాగ మీరేంటంటే ప్రతి భావానికి ఒక ఇందు లగ్నాన్ని తీసుకొని, ఆ ఇందు లగ్నాన్ని సెంటర్ చేసి, అక్కడి నుంచి ఆ 11వ భావంలో ఎవరు పడ్డారు, పంచమంలో ఎవరు పడ్డారు, వీళ్ళు ఇప్పుడు నడుస్తున్న దశలేంటి, ఇస్తారా? ఇవ్వరా? ఇప్పుడు కెరీర్ స్టెబిలిటీ ఎందుకొచ్చింది రాహు మహాదశలో అంటే, కర్మ నుంచి లాభంలో రాహువు కూర్చున్నాడు. ఆ లాభాధిపతి బుధుడెళ్ళి 6వ భావంలో కూర్చున్నాడు. సఫర్ పడాలి, కష్టపడాలి, పోరాడాలి. ఎందుకంటే అశుభ గ్రహం. ఇప్పుడు నెక్స్ట్ మహాదశ గురు మహాదశ వచ్చింది. అతను ఇందులోకి నుంచి పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు. మళ్ళీ కష్టపడాలి, రీసెర్చ్ చేయాలి. అష్టమం అంటే రీసెర్చ్, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫీల్డ్‌లో లేడు, కష్టపడతాడు. కష్టాలు పడతాడు కూడా. ఇదే ఫీల్డ్‌లో ఉన్నాడు కర్మలో, రీసెర్చ్‌లో. కష్టపడేదానికంటే కూడా రీసెర్చ్‌లో ఉన్నాడు కాబట్టి కొంచెం స్టెబిలిటీ పాసిబిలిటీ వస్తుంది అని. ఇది అలైన్‌మెంట్. ఇది హిందూ లగ్నం నుంచి మనం కర్మను చూడటం. ఇలాగేంటంటే ప్రతి భావానికి మనం హిందూ లగ్నాన్ని తీయొచ్చు. లాభానికి హిందూ లగ్నాన్ని తీయొచ్చు. ఇప్పుడు లాభాధిపతి ఈయన. లాభం నుంచి నామం ఏమైంది మనకి? ఇప్పుడు లాభాధిపతి సూర్యుడయ్యాడు. సూర్యభావం. సూర్యుడి నుంచి నామం 12, 11, 19 కుజుడయ్యాడు. కుజుడికి అంటే 6 పాయింట్లు. గురుడికి చంద్రుడి నుంచి గురువు కదా! 10 పాయింట్లకి 16. 12 పోతే 4. 1, 2, 3, 4. లాభానికి హిందూ లగ్నం ఏమైంది? కర్కాటకం అయింది. కర్కాటకం హిందూ లగ్నం అయింది. ద్వితీయాధిపతి లాభంలో కూర్చున్నాడు ఇక్కడ లాభానికి. ద్వితీయాధిపతి లాభంలో కూర్చున్నాడు, బాగానే ఉంది. సెకండ్ హౌస్‌లో ఎవరు కూర్చున్నారు? అష్టమాధిపతి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ లాభానికి వచ్చేదలికి ఇబ్బందులుగా క్రియేట్ చేస్తున్నాడు. అంటూ పంచమాధిపతి కూడా వచ్చి కూర్చున్నాడు ద్వితీయంలో. అంటే ఇక్కడ మళ్ళీ కూడా మనం వీళ్ళ లాభాలు రావాలన్నా కూడా టీచింగ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్‌గా రావాలి అంటే. ఇంకా లాభంలో ఎవరు కూర్చున్నారంటే ద్వితీయాధిపతి కూర్చున్నాడు. ఎందుకంటే కర్కాటకం కాబట్టి. తృతీయాధిపతి కూడా లాభంలో కనెక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడ లాభాలు ఈళ్ళు ఇవ్వట్ల. తృతీయాధిపతి ఇక్కడ భావంలోకి ఇటు వెళ్తాడు. కాబట్టి ద్వితీయాధిపతి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇతను పంచమాధిపతి కుజుడిని లెక్కేసుకున్నాం. లాభంలోకి వచ్చేసాడు. సప్తమాధిపతి లాభంలోకి వచ్చాడు. అష్టమాధిపతి వచ్చాడు. కాబట్టి కొంచెం స్ట్రగుల్ ఏర్పడుతుంది అక్యుములేషన్‌లో. ఎందుకంటే శనికి అష్టమాధిపతి కనెక్షన్ ఏర్పడకూడదుగా. లాభానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడతాయని. కానీ లాభాలు రావాలంటే అష్టమాన్ని కూడా మనం ట్రిగ్గర్ చేయాల్సొస్తుంది. ఇక్కడ ద్వితీయాధిపతి లాభంలోకెళ్ళాడు. సోషల్ సర్కిల్ నుంచి కూడా మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఒక్కొక్క భావానికి మీరు ఇందు లగ్నాన్ని క్రియేట్ చేయండి. ఇందు లగ్నంతో మీరేంటంటే చాలా బాగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు టాపిక్స్‌ని. ఎప్పుడైనా సరే ఇందు లగ్నం అనంగానే సెకండ్, 5, 9, 11 ఇది జనరల్ ప్రెడిక్షన్ ఏ భావానికైనా సరే. అది శుభాలనిస్తాయి. త్రక భావాలు 6, 8, 12 భావాలు. అలాగే మూడో భావం. ఇవేంటంటే కష్టాలను కలిగజేస్తాయి. శుభగ్రహాలు ఈజీనెస్ ఇస్తాయి. అశుభ గ్రహాలు పోరాడాలి. పోరాడకుండా రాదు. పోరాడాలి. ఆ కంప్లీట్ స్ట్రక్చర్ అలైన్‌మెంట్‌లోకెళ్ళాలి. ఈ అలైన్‌మెంట్ మనకు తెలియలేదు. ఆ ఫీల్డ్స్‌ని మనం టచ్ చేయట్లేదు. ఫైనాన్షియల్ సఫర్స్ అయితే అనుభవించాలి. ఎందుకంటే 6, 8, 12 భావాలు సఫర్‌నిస్తాయి. జనరల్ ప్రెడిక్షన్ మనకది. ఇలా 12 భావాలకి ఇందు లగ్నాన్ని మనం డిజైన్ చేయొచ్చు. 12 భావాలకి ధనం అక్యుములేషన్. ఒక్కొక్క భావానికి ఎలాగొస్తుంది. ఇప్పుడు సంతానానికి చూడొచ్చు. ఏ దశాంతర దశలో సంతానం కలిగే అవకాశం ఉందని. ఎందుకంటే దాని యొక్క గెయినింగ్ ఉంటుంది కదా! దాని యొక్క కర్మ ఉంటుంది. సంతానానికి ఏ లగ్నం పడింది? ఇందు లగ్నం. అక్కడి నుంచి పంచమాధిపతి ఎవరు? పంచమాధిపతి ప్లేస్‌మెంట్ ఏంటి? ప్లేస్‌మెంట్ బాలేదు. పంచమాధిపతి ఇబ్బంది పడుతున్నాడా లేదా? లేదా పంచమాధిపతికి లాభానికి కనెక్షన్ ఏర్పడింది. ఇలా పంచమాధిపతికి నవమానికి కనెక్షన్ ఏర్పడింది. ఇది పంచమ భావానికి ఇందు లగ్నం తీసుకొని, ఆ ఇందు లగ్నం నుంచి పంచమ భావం తీసుకుంటే, ఆ పంచమ భావానికి 2, 5, 9, 11తో కనెక్షన్ ఏర్పడింది. శుభంగా ఏర్పడింది. అంటే ఆ పీరియడ్‌లో సంతానం వచ్చేస్తుంది. ఆ దశాంతర దశల్లో. దాన్ని ఆపలేరు. ఇట్లాగేంటంటే మీరు చెక్ చేయండి. మీ పర్సనల్ చార్ట్స్‌లో చెక్ చేసుకోండి. వేరే వాళ్ళవి కూడా చెక్ చేయండి. ఎందుకంటే మహర్షి మనకు ఒక ఇందు లగ్నాన్ని ఇచ్చాడు, జన్మ లగ్నాన్ని. మీరు 12 భావాలకు ఇందు లగ్నాన్ని ఎయండి. 12 భావాలతో ఇందు లగ్నాలతో మీరు ప్రాక్టీస్ చేయండి. అవుతుంది. చిన్న కాలిక్యులేషన్ ఇది. మాన్యువల్ కాలిక్యులేషనే. జస్ట్ కళలు గుర్తుంటే చాలు. గురుడు అనంగానే రవి అనంగానే 30, గురుడు అనంగానే 10, చంద్రుడు అనంగానే 16.
కుజుడంటే 6, బుధుడంటే 8. ఇంకా గురువు 10, శుక్రుడు 12, శని 1. ఇది సింపుల్ 4, 5 సార్లు చదివితే మీకు కంఠతో వచ్చేస్తుందది. రింగ్ లగ్నం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే లగ్నాత్ నవమ భావానికి అధిపతికి ఎన్ని కాళ్ళు, చంద్రాత్ నవమాధిపతికి ఎన్ని కాళ్ళు. కళలు 12 లోపు ఉండయి. 11 లోపు చంద్రుడి నుంచి అన్ని భావాల్ని ఇందు లగ్నంగా మార్చాలి. 12 దాటి వెళ్ళిపోయినాయి. అందులోంచి 12 తీసేయండి. అది 1, 2 రావచ్చు, 0 కూడా రావచ్చు ఒక్కసారి. అప్పుడు అది ఆ చంద్రుడి నుంచి ఆ భావం నుంచి లెక్కేయాలి. 1 వచ్చినట్టు చంద్రుడు అక్కడే కూర్చున్నట్టు. 2 వస్తే చంద్రుడి నుంచి రెండో భావం ఇందు లగ్నం అయింది. ఇలాగా 12 భావాలకి మనం ఇందు లగ్నాన్ని కట్టొచ్చు. మీకు చార్ట్‌లో సిస్టమ్స్‌లో రావు. మన సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా వచ్చే జస్ట్ జన్మ లగ్నానికి ఇందు లగ్నం వస్తుంది. మీరు 12 భావాలు చెక్ చేసుకుంటున్నారనుకోండి. ఎవ్రి ఈవెంట్ ఏ గ్రహం అడ్డం పడుతుంది, ఏ అంతర్దశలో వచ్చేటట్టు ఉంటుందో తెలుస్తుంది. మీకు చాలా మందికి ఈ పీరియడ్‌లో ఇది ఎందుకు జరిగిందని తెలీదు మీకు. ఈవెంట్ జరిగిపోద్ది. సంతానం ఈవెంట్ జరిగింది. యాక్చువల్‌గా దానికి సంబంధం లేదు. కానీ దానికి పంచమ భావానికి ఇందు లగ్నం కట్టి చూసారనుకోండి సంబంధం కనబడుతుంది. ఎందుకంటే మహర్షులు మనం ఇచ్చింది మహర్షుల అలైన్‌మెంటే ఇది. కొత్తగా కనిపెట్టిందేమి లేదు. వాళ్ళు ఒక లాజిక్ ఇచ్చారు. ఒక లగ్నానికి. ఈ లాజిక్‌ని మనం అన్నిటి చోట్ల అప్లై చేస్తాం. ఓకేనా? ఇది ఇందు లగ్నానికి సంబంధించిన క్లాసు. మీకు ఇది అయిపోయిన తర్వాత హోరా చెప్తా.